అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి. ఈ రోజు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటుతనాన్ని మానుకోండి. మీరు ఈ రోజు చూసినట్లయితే కనుక మీకు పాజిటివ్ గా ఆలోచించాలి. ఎక్కువగా మీరు నెగిటివిటీని దూరంగా పెట్టాలి. ఈ రోజు ఎవరైతే నెగిటివిటీగా ఆలోచిస్తూ ఉంటారో వారికి కూడా దూరంగా ఉండాలి. లేకపోతే మాత్రం వారి నెగిటివిటీ మీకు దరిచేరుతుంది. మీకు కూడా నష్టం అనేది వాటిల్లుతుంది. మీరు పనుల విజయం అయితే సాధిస్తారు. ఓపికగా లక్ష్యంగా ప్రయత్నాలు సాధిస్తారు. లాభం మెరుగ్గా ఉంటుంది. చర్చను మీరు ఈరోజు నివారించండి. మరియు వివాదాల్లో పడకండి. దగ్గర నుండి వినయాన్ని కొనసాగించండి. దేశీయ విషయాలలో సరళతను సులభంగా ఉంచండి. పెద్ద ప్రయత్నాలను కొనసాగించడంలో ఒక సహాయం అన్ని ప్రాంతాల్లో విజయవంతులు అనేది అవుతారు. కెరీర్ వ్యాపారం మెరుగవుతుంది. ప్రొఫెషనల్ విషయాల్లో మీరు వేగం పంచుకుంటారు. కుటుంబం సభ్యులకు సంబంధించి ఆహ్లాదకరమైన సమాచారాన్ని అందుకుంటారు. వస్త్రధారణపై ప్రయోజనాలు కూడా ఉంటాయి. కెరీర్ వ్యాపారం కూడా పెరుగుతుంది. మరియు ఈ రోజు ఉన్నత స్థానాన్ని కొనసాగించడంలో మీకు ఒక వ్యక్తి అనేది సహాయం కూడా చేస్తారు. జీవిత భాగస్వామి మీకు నమ్మకంగా ఉంటారు. వారి ప్రేమను మీరు భావాలను అర్థం చేసుకోవడానికి మాత్రం మీరు ఈ రోజు ప్రయత్నించాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రము మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు మాత్రం ఈ రోజు కనిపిస్తున్నాయి. కెరీర్ వ్యాపారాల ప్రభావం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్రాత పనుల నిర్లక్ష్యాన్ని నివారించాలి. పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తారు. జీవించడం సరళంగా మారుతుంది. పెద్దల ఆదేశాలను విస్మరించడం మానుకోండి. అనుభవాలను నేర్చుకుని సలహాలతో పనిచేయండి. అప్పుడు మాత్రమే మీకు మేలు జరుగుతుంది. ఈ చర్చా వివాదాల్లో ఉండకూడదు. ఈ రోజు మీరు ఇది గుర్తించాలి. ఇక మీరు అంకితభావంతో పని చేసినట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది దక్కుతుంది. ఉద్యోగం కోరుకున్న విజయాన్ని పొందటం కూడా అప్పుడు మీరు సాధ్యమవుతుంది. నిరుద్యోగులకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు మాత్రం ఈ రోజు తెల్ల జిల్లేడు చెట్టు వేరును ఉపయోగించాలి. తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరును మీరు ఈ రోజు కనుక మీ కుడి చేతి కంకణానికి మీరు ఈ రోజు కట్టుకునేటప్పుడు ఈరోజు సంకటహర గణేష స్తోత్రము 4 సార్లు పఠించాలి. ఇలా చేసినట్లయితే ఎవరికైతే అప్పుల బాధ ఉందో మరియు ఎవరికైతే ఉద్యోగాల సమస్య ఉందో లేదా ఉద్యోగంలో ఉన్నటువంటి చికాకులు తొలగించడానికి లేదా నిరుద్యోగులకు ఉద్యోగం లభించాలి అనే ఆశ ఉన్నవారికి బాగా పనిచేస్తుంది. ఈ యొక్క సమస్యల నుండి బయటకు రాగలుగుతారు. మరియు వారికి యొక్క పరిహారం అయితే ఇక చక్కగా దోషం అనేది తొలగించబడి వారికి చక్కగా మరి ఆటంకాలు, సమస్యలు, చీకులు, చింతలు అన్నీ కూడా తొలగించబడడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీరు వినాయకునికి పూజలు సమర్పించండి. మరియు చక్కగా మీరు ఉదయం పూట 11 సార్లు మహాగణపతి మూల మంత్రం జపించండి. మరియు సాయంత్రం పూట కూడా 11 సార్లు జపించండి. ఇలా చేసినట్లయితే గనక మీకు ఉన్నటువంటి సర్వదోషాలు కూడా నివారణ అయిపోతాయి. ఇక మీకు అన్ని శుభాలు జరిగే విధంగా ఉంటాయి. సమస్యలు, చిక్కులు అన్ని తొలగించబడతాయి. ఇక లక్కీ సంఖ్య 79 మరియు లక్కీ కలర్ అయితే లేత ఎరుపు రంగు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.